సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో లాస్ట్ క్లాస్లో మనం S4 హనా చేంజెస్ గురించి డిస్కస్ చేసాం. S4 హనా చేంజెస్. సో నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే మ్యాండేటరీగా అది ఇంపార్టెంటేనండి. కాబట్టి ప్రాపర్గా చదవాలి. ప్రాపర్గా ప్రతిదీ చదవాలి. నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే అది ఇంపార్టెంటే. కాబట్టి ప్రతిదీ కూడా చదవాల్సిందే. అలాగే ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ చదవాలి, మ్యాండేటరీగా చదవాలి. నెక్స్ట్ క్లాస్ 1 minute. So next class account payable. Next class ఏంటి? account payable. సో అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకేనా? సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. అకౌంట్ పేయబుల్ 1 minute, మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. సో అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్ అని అర్థం. సో ప్రతి కంపెనీకి కూడా వెండర్స్ ఉంటారు. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇవి అవసరం లేదు, డౌన్కి వెళ్ళండి. సో రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండర్స్ అంటారు. సో ఈ వెండర్స్కి కంపెనీస్కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ని ఏమంటారు? ట్రాన్సాక్షన్స్ అని దేని కిందకు వస్తాయి? అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్. సో అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. అకౌంట్ పేయబుల్ని ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు. P2P అంటే ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. ప్రొక్యూర్ టు పే అంటారు. సో వాట్ ఇస్ మీన్ బై అకౌంట్ పేయబుల్? చూడండి. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అకౌంట్ డేటా. సో వెండర్స్కి సంబంధించినటువంటి అకౌంటింగ్ డేటాని మెయింటైన్ చేస్తాం. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్స్. వెండర్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు వెండర్స్. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కూడా వెండర్సే. మీరు కంపెనీలో మిషనరీ పర్చేస్ చేశారు, వెండర్ అనేవాడు సప్లై చేస్తాడు. లేదంటే ఆ మిషనరీ మెయింటెనెన్స్ చేయాలి, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా వెండర్సే. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు కూడా వెండర్సే. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండర్ అకౌంటింగ్ డేటా. ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ వెండర్ అండ్ కంపెనీ. వెండర్ అంటే ఎవరు? వెండర్స్ అంటే రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీది కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. మీ కార్స్ తయారు చేయాలంటే రా మెటీరియల్ కావాలి. ఈ సప్లై చేసేవాళ్ళు అంతా ఎవరు? వెండర్స్. లేదంటే మీ కంపెనీ ఒక ఐటీ కంపెనీ అనుకుందాం. ల్యాప్టాప్స్ రిపేర్ చేయాలి, ఏమైనా రిపేర్స్ ఉంటాయి, ఎవరు చేస్తారు? సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, వెండర్స్ అంటారు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్ కడతారు. సో వీళ్ళకి ఏమేమి కావాలి? సిమెంట్ కావాలి, శాండ్ కావాలి, బ్రిక్స్ కావాలి, విండోస్ కావాలి,
ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్స్ కావాలి, టైల్స్ కావాలి, ఇట్లా చాలా అవసరం ఉంటుంది రా మెటీరియల్. సో ఈ రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు, లేదంటే సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని కూడా వెండార్స్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ వెండార్ అకౌంటింగ్ డేటా. వెండార్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాని అకౌంట్ పేయబుల్ అనేది మానిటరింగ్ చేస్తుంది. వెండార్స్ కి సంబంధించిన అకౌంటింగ్ డేటాబేస్ ని మానిటరింగ్ చేస్తుంది. P2P అంటారు. P అంటే పర్చేజ్ చేయటం, P అంటే పేమెంట్ చేయటం. సో పర్చేజ్ చేయటం దగ్గర నుండి పేమెంట్ చేయటం వరకు జరిగే ప్రాసెస్ ని P2P ప్రాసెస్ అంటారు. ఓకేనా? పర్చేజ్ చేయడం అంటే ఏంటి? రా మెటీరియల్ కంపెనీ వాళ్ళు వెండార్ దగ్గర నుండి పర్చేజ్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ పేమెంట్ చేస్తారు. P2P ప్రాసెస్ అంటారు ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? సో వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు. సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. మన ఇండియాలో వెండార్స్ అనేవాళ్ళు రా మెటీరియల్ అనేది సప్లై చేస్తారు. నెక్స్ట్ చూడండి. సో వెండార్స్ ఇంకా ఏం చెప్తారు? వెండార్స్ అంటే ఎవరు? వెండార్స్ అంటే సండ్రీ క్రెడిటర్స్. సండ్రీ క్రెడిటర్స్. వెండార్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్ అంటారు. సండ్రీ క్రెడిటర్స్. వెండార్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ఇక్కడ వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి మనం. 3 టైప్స్ ఆఫ్ వెండార్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. ఏంటా గ్రూప్స్ ఏంటి? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో లోకల్ వెండార్స్ అంటే కంట్రీ వైజ్ గా ఉన్న వెండార్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. డొమెస్టిక్ అంటే లోకల్ వెండార్స్ అన్నమాట. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటే లోకల్ గా ఉన్నటువంటి వెండార్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ అంటే వేరే కంట్రీ నుండి కూడా మనకు రా మెటీరియల్ సప్లై చేస్తారు, వేరే కంట్రీ నుండి కూడా మనకి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తారు, లేదంటే ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళని ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ అంటారు. థర్డ్ వన్ టైం వెండార్ గ్రూప్ అంటే ఏంటి? ఒకసారి మాత్రమే వీళ్ళతో ట్రాన్సాక్షన్స్ చేస్తాం. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ అనేవి ఉంటాయి. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ అంటే లోకల్ వెండార్స్ అని అర్థం. లోకల్ వెండార్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఫారెన్ వెండార్స్ అందరినీ ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. వన్ టైం వెండార్ గ్రూప్ వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, వీళ్ళందరినీ కూడా వన్ టైం వెండార్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ ఉంటాయి. వెండార్ గ్రూప్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఇది చెప్పాలి మీరు. డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. సో 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. 3 టైప్స్. 1 minute. త్రీ టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్. 3 టైప్స్ ఆఫ్ ది వెండార్ గ్రూప్స్ అనేవి ఉంటాయి మేజర్గా. సో ఫస్ట్ డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ని క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? సో ఎనీ టైప్ ఆఫ్ గ్రూప్ క్రియేట్ చేయండి. OBD3 ట్రాన్సాక్షన్ కోడ్. OBD3. SAP ఓపెన్ చేయండి. వన్ మినిట్ అండి, ఒక్క నిమిషం.
సారీ. సో ఎస్ఏపి ఓపెన్ చేశారు కదా, OBD3కి వెళ్ళాం. సో మనం కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి న్యూ ఎంట్రీస్ వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్. ఎనీ 4 డిజిట్స్ తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కూడా ఇచ్చాను. పిఓ అనేది మీ ఫస్ట్ మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఏంటి? పిఓనా? మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఏంటి? పిఓనా? పోలోనా మీ కంపెనీ కోడ్? సార్ ఎస్ సార్, పోలో వెండర్ గ్రూప్ డిజి ఇవ్వండి. పిఓ అంటే పోలో, డిజి అంటే డొమెస్టిక్ వెండర్, జి అంటే గ్రూప్. డిజి ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఓకే, సో డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇచ్చాము, మీ కంపెనీ కోడ్ ఇచ్చాము. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ పిఓఐజి. పిఓ అంటే పోలో, ఐజీ అంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ అని అర్థం. లేదంటే మీ ఇష్టం, యూ కెన్ సెటప్ ఎనీ 4 డిజిట్స్, మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏమైనా ఇవ్వచ్చు. మీనింగ్ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ తీసుకోదు, ఐఎన్టీఆర్ వెండర్ గ్రూప్ అని ఇవ్వండి అండ్ మీ కంపెనీ కోడ్. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇచ్చారు. నెక్స్ట్ ఎంట్రీ పిఓఓజి, వన్ టైం వెండర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. సో మనం ఏం చేసాం, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, చూడండి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్, 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. సో లోకల్ వెండర్స్ అందరూ కూడా డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్స్ అందరూ యాడ్ అవుతారు. వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వెండర్స్ మాత్రమే ఉపయోగిస్తాం. మాక్సిమం 99% ఉపయోగించేది డొమెస్టిక్ వెండర్ గ్రూపే. ఫారెన్ వెండర్ అయినా సరే డొమెస్టిక్ లోనే యాడ్ చేస్తాం. ఒకటి సరిపోతుంది, బస్ ఇవన్నీ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఓకేనా? సో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరూ యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్స్ యాడ్ అవుతారు. వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళని యాడ్ చేస్తాం. సరే, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్. ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా? ఏంటిది? ఫీల్డ్ స్టేటస్. సో ఫీల్డ్ స్టేటస్ లో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా, ఇలా 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంది. అంటే వెండర్ గ్రూప్స్ ని 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం. వెండర్ డేటా అంటే వెండర్ మాస్టర్ డేటా, వెండర్ అంటాం కాదు, వెండర్ మాస్టర్ డేటాని 3 టైప్స్ ఆఫ్ ది డేటాగా క్లాసిఫై చేస్తాం. జనరల్ డేటా అంటే ఏంటి? జనరల్ డేటా అంటే వెండర్ కి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా అంటే మన కంపెనీ కోడ్ కి సంబంధించిన డేటా. పర్చేజింగ్ డేటా అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించింది ఇది. సో ఇక్కడ కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సర్ప్రైస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నారు, ఏమేమి ఇన్పుట్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి at the time of vendor master data creation, which field is required, which field is not required, which field is optional, which field is display అనేది బ్యాక్ ఎండ్ నుండి ఎండ్ యూజర్ ని కంట్రోల్ చేయొచ్చు. వెండర్ మాస్టర్ క్రియేట్ చేయడం అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, కన్సల్టెంట్ గా చేసేది. బట్ కన్సల్టెంట్ కూడా తెలియాలి, ఎందువల్ల ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చేది కన్సల్టెంటే కాబట్టి. వెండర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, బట్ ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు?
కన్సల్టెంట్, కాబట్టి కన్సల్టెంట్ కూడా తెలియాలి. యాజ్ వెల్ యాజ్ వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్ అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేయడానికి ప్రతి వెండర్ గ్రూప్ లో కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంటుంది. ఇంతకుముందు జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తే మనకి జిఎల్ మాస్టర్ లో ఏమేమి విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఎక్కడ కంట్రోల్ చేస్తాం? ఏటీ కోడ్. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నారు, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాం? జిఎల్ మాస్టర్ క్రియేషన్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? OBC4. OBC4 సార్. OBC4 is the wrong answer. OBC4 belongs to end user entry fields. At the time of accounting entry posting, which field is required, which field is not required, we can control from the OBC4. This is called field status variant. Field status variant contains different types of the field status group. I am asking జిఎల్ మాస్టర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైం కాదు, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఎక్కడ నుండి కంట్రోల్ చేస్తాం చెప్పాను ఈ పాయింట్ మీకు. OBD4 లో జిఎల్ గ్రూప్స్ ఉంటాయి, జిఎల్ గ్రూప్స్ లో ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది, అక్కడ నుండి కంట్రోల్ చేస్తాం. సో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో జిఎల్ ఫీల్డ్స్ అంటే విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది OBD4 జిఎల్ గ్రూప్స్ అన్ని కాపీ చేసి పేస్ట్ చేసాం, అక్కడ ఉంటాయి, వాటి నుండి కంట్రోల్ చేసాం. సేమ్ టు సేమ్ అదే విధంగా ఒక వెండర్ క్రియేట్ చేస్తున్నారు, వెండర్ మాస్టర్ లో ఏమేమి ఇన్పుట్స్ మ్యాండేటరీగా ఎండ్ యూజర్ అనేవాడు ఎంటర్ చేయాలి, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది vendor groups. Each vendor groups has one field status group. ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. బ్యాక్ వెళ్ళండి. సో ఇది అగైన్ బ్యాక్. ఇదంతా దేనికి సంబంధించింది? వెండర్ జనరల్ డేటా. జనరల్ డేటా అంటే పర్సనల్ డేటా. మరి కంపెనీ కోడ్ లెవెల్లో ఏమేమి ఇవ్వాలి? జనరల్ డేటా అంటే ఏంటి? వెండర్ నంబర్, వెండర్ ఫోన్ నంబర్, వెండర్ అడ్రస్, పేమెంట్ ఎలా చేయాలి, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నంబర్, ఇవన్నీ ఉంటాయి. కంపెనీ కోడ్ డేటా అంటే మన కంపెనీ కోడ్కి సంబంధించిన ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది. పర్చేజింగ్ డేటా అంటే దిస్ ఇస్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించింది. సో వెండర్ డేటా వీ కెన్ క్లాసిఫై 3 types of data. General data belongs to vendor personal data. Company code data belongs to our company code. Purchase organization data, purchasing data, this is belongs to material management. Clear కదా? కంపెనీ కోడ్ డేటా పైన క్లిక్ చేయండి. సో కంపెనీ కోడ్ డేటాలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి అవసరం లేదు అనేది కూడా మనం బ్యాక్ అండ్ నుండి కంట్రోల్ చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, డబుల్ క్లిక్, వెయిట్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ మేనేజ్మెంట్ పైన ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో, ఇవన్నీ మీ క్లయింట్ చెప్తారు. వెండర్ క్రియేట్ చేయాలంటే వెండర్ మాస్టర్ డేటాలో కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలనేది ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంటుంది. జిఎల్ గ్రూప్ క్రియేట్ చేసే టైంలో, జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది జిఎల్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఎంట్రీ ఫీల్డ్స్ అనేవి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం, OB41 నుంచి కూడా కంట్రోల్ చేస్తాం. తెలుసు కదా మీకు. ఎండ్ యూజర్ ఎంట్రీ ఫీల్డ్స్ ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తాం? OBC4 యాజ్ వెల్ యాజ్ OB41 యాజ్ వెల్ యాజ్ OBA7 నుండి కూడా హెడర్ లెవెల్ డేటాలో, లైన్ ఐటమ్ లెవెల్ డేటాలో ఉన్న ఎంట్రీస్ అనేవి కంట్రోల్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. ప్రతి వెండర్ డేటాకి కూడా, ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. అగైన్ బ్యాక్. సో ఇది డొమెస్టిక్ వెండర్ గ్రూప్ కి. బ్యాక్ వెళ్ళండి, 1 more step బ్యాక్.
నెక్స్ట్ ఇది ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ డబుల్ క్లిక్ చేయండి. సో ప్రతి గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది వెండర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ నుండి కంట్రోల్ చేస్తాం. వెండర్ గ్రూప్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఉంటుంది. సో ఈ వెండర్ డేటాని ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు? జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా. జనరల్ డేటా అంటే వెండర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది. కంపెనీ కోడ్ డేటా అంటే కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి. పర్చేజింగ్ డేటా అంటే ఎంఎం వాళ్ళకి సంబంధించింది. క్లియరా? అర్థమైందా లేదా? అర్థమైపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఎస్ సార్. ఓకేనా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాము. ఏ వెండర్ కి సంబంధించిన 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో డొమెస్టిక్ వెండర్స్ ని యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్స్ ని యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం వెండర్స్ ని యాడ్ చేస్తాం. ప్రతి వెండర్ గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని వెండర్ క్రియేట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. స్టెప్ 1 కంప్లీటెడ్. ఇవి కంప్లీట్ చేస్తాం. ఓకే, స్టెప్ 1 కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్ 2లో ఏమేమి ఉన్నాయి చూడండి. 2 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. క్రియేట్ నంబర్ రేంజ్. సో నంబర్ రేంజ్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ రేంజ్ అనేది ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి జిఎల్ మాస్టర్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. ప్రతి ఎంట్రీకి ఒక నెంబర్ వస్తుంది. ప్రతి జిఎల్ అకౌంట్ కి ఒక నంబర్ ఉంది. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ వస్తుంది. మీరు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కి ఒక నంబర్ ఉంటుంది. సేమ్ టు సేమ్ ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? నంబర్ రేంజ్ ఇస్తాం. XKN1 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? XKN1 ఇస్తాం. XKN1 వెళ్ళండి, SABలోకి వెళ్ళండి. XKN1 /n XKN1 ఇంటర్వెల్స్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనం ఓన్ గా క్రియేట్ చేయాలంటే అవ్వదండి. స్టాండర్డ్ గా ఉన్నవే తీసుకుందాం. ఎందువల్ల? ఈ డెమో సర్వర్స్ లో చాలా మంది క్రియేట్ చేసేస్తారు ఇవన్నీ కూడా. మీరు మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ ఓవర్లాప్ అనే మెసేజ్ వస్తుంటుంది. అందువల్ల ఏంటంటే స్టాండర్డ్ గా ఉన్నదే తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, ఓన్ గా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తారు? ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఇస్తాం ఫ్రమ్ నెంబర్ టు నంబర్ ఇస్తాం. ఓకేనా? సో ఇక్కడ కూడా అంతే. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్, ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. ఎక్స్టర్నల్ అంటే ఇక సెలెక్ట్ చేసామనుకోండి, ప్రతి వెండర్ కి కూడా మాన్యువల్ గా ఒక నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్. సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తాం. ఈ సిరీస్ లో ప్రతి వెండర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఈ ఫస్ట్ తీసుకుంటున్నాను. అంటే ఏంటి? 01. ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చారు. సో స్టాండర్డ్ ఉన్నదే తీసుకుంటున్నాను, సర్వర్లో ఉన్నదే తీసుకుంటున్నాను. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి నంబర్ రేంజ్ ఇవ్వాలి. సో నేనేం చేస్తున్నాను? ఈ డెమో సర్వర్ కాబట్టి ఇక్కడ చాలా ఉన్నాయి, క్రియేట్ చేసేసారు. ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది.
కాబట్టి నేను స్టాండర్డ్గా ఉన్నది తీసుకుంటున్నాను. 01 అంటే ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది, ఈ నంబర్ రేంజ్ని ఉపయోగించుకుంటున్నాను నేను. సో ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అవ్వాలంటే ఈ నంబర్ రేంజ్ 01 అనేది మన వెండార్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. స్టాండర్డ్గా ఉన్నది తీసుకుంటున్నాను. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రతి వెండార్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈఎక్స్టీ అంటే ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్. ఇది రూల్డ్ అవుట్, ఎవరు యూజ్ చేయరు. ఇది ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే యూజ్ చేస్తాం. ఓకే కదా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఈ నంబర్ రేంజ్ని మనం క్రియేట్ చేసినటువంటి వెండార్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. టీ కోడ్ ఏముందో చూడండి. ఓబిఏఎస్ వెళ్ళండి. ఓబిఏఎస్ పొజిషన్కి వెళ్ళండి. పిఓ అండ్ 2 స్టార్స్ ఇవ్వండి. పిఓ ఇవ్వండి, 2 స్టార్స్ ఇవ్వండి. కన్విన్స్ చేయండి. చూసారా? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్, 3 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఉన్నాయి. సో నంబర్ రేంజ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. 01 01 01 ఇచ్చేయండి. సో వెండార్ గ్రూప్స్ని క్రియేట్ చేసాం. వెండార్ గ్రూప్స్కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. స్టాండర్డ్గా ఉన్నవే మనం వెండార్ గ్రూప్కి నంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాం. సో ఈ విధంగా ప్రతి వెండార్ గ్రూప్కి నంబర్ రేంజ్ అనేది ఇవ్వాలి. ఈ నంబర్ రేంజ్ 01 అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? 01లో ఏ సిరీస్ అయితే ఉందో ఆ సిరీస్ని బేస్గా చేసుకుని ప్రతి వెండార్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. 2 స్టెప్స్ కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ చూడండి. స్టెప్ 3, క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. సో 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. ఏంటవి? డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్. 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. సో రికన్సిలేషన్ అకౌంట్ వేటికి క్రియేట్ చేయాలి? ఇంటర్వ్యూ క్వశ్చన్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, ఇటువంటి వాటికి రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి. మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ అసైన్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ని వెండార్ మాస్టర్లో అసైన్ చేస్తాం. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం, యాడ్ చేస్తాం. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అంటారు. అది చెప్తాను ఏంటనేది. సో 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేయాలి. వేటి క్రియేట్ చేయాలి? రికన్సిలేషన్ అకౌంట్ ఎటువంటి వాటి క్రియేట్ చేస్తాము? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. ఓకే, కంపెనీ కోడ్ మార్చండి. ఓకే, ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఓకే, నో ఇష్యూ. చూడండి, సో రికన్సిలేషన్ అకౌంట్ దేని కిందకు వస్తుంది? రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఇక్కడ మార్చాల్సిన పని లేదు. న్యూ సెషన్ తీసుకోండి. ఏ గ్రూప్ చెక్ చేసుకోవాలి ఫస్ట్. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే దేని కిందకు వస్తుంది? యాక్చువల్గా సండ్రీ క్రియేటర్స్ గ్రూప్ తీసుకోవచ్చు. న్యూ సెషన్ తీసుకుని OBD4కి వెళ్ళండి. GL గ్రూప్ని బేస్గా చేసుకుని మనం GL అకౌంట్స్ని
క్రియేట్ చేస్తాం. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్. పొజిషన్ OBD4కి వెళ్ళి పొజిషన్లోకి వెళ్ళాలి. ఇవ్వండి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. కంటిన్యూ. సో మనకి వెండర్స్ అంటే ఎవరు? సండ్రీ క్రెడిటర్స్. సో సండ్రీ క్రెడిటర్స్ గ్రూప్ ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. లేదంటే కరెంట్ లయబిలిటీస్. వెండర్స్ అంటే ఎవరు? మనం అప్పే కదా, వాళ్ళకి అప్పుగా ఇస్తాం. వాళ్ళు మనకు అప్పిస్తారు, అంతే కదా, మనకు అప్పిస్తారు వాళ్ళు, తర్వాత పేమెంట్ చేస్తాం. సో కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ తీసుకోవచ్చు, లేదంటే సండ్రీ క్రెడిటర్స్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఉంది, ఏముందో చూడండి. లేదంటే కరెంట్ లయబిలిటీ తీసుకుంటా అంటే తీసుకోండి, వెళ్ళండి. సో ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? సో నంబర్ రేంజ్ జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ ఎంత? 100, 500. వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00కి వెళ్ళండి. సండ్రీ క్రియేటర్స్ కూడా తీసుకోవచ్చు, సండ్రీ క్రియేటర్ గ్రూప్ కూడా తీసుకోవచ్చు. FS00 ఆల్రెడీ ఓపెన్లో ఉందనుకుంటా కదా. సో క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. నంబర్ రేంజ్ ఎంత అనుకున్నాం? 100, 500 ఇవ్వండి. ఇక్కడ కంపెనీ కోడ్ మార్చండి కింద. నెంబర్ ఇవ్వండి. 100, 500. కంటిన్యూ. అకౌంట్ గ్రూప్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇవ్వండి. డొమెస్టిక్ కరెంట్ లయబిలిటీస్ లేదంటే సండ్రీ క్రియేటర్స్ కూడా తీసుకోవచ్చు. ఆ గ్రూప్ అయితే కనుక ఆ నెంబర్ తీసుకోవాలి. ఓకే, కరెంట్ లయబిలిటీ తీసుకున్నాం. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ వెండర్ రికన్సలేషన్ అకౌంట్ టైప్ చేయండి. డొమెస్టిక్ వెండర్ రికన్సలేషన్ అకౌంట్. రికాన్ అని టైప్ చేయండి. లాంగ్ టెక్స్ట్ చూడండి. డొమెస్టిక్ వెండర్ రికన్సలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటా పైన కంట్రోల్ డేటా. అక్కడ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి. సో రికన్సలేషన్ అకౌంట్ టైప్ అన్నారు, ఇక్కడ ఇక్కడ పైన ఇది ఇవ్వాలి. సో రికన్సలేషన్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. సో రికన్సలేషన్ అకౌంట్ వేటి క్రియేట్ చేస్తారు? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్, వీటికి మనం రికన్సలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సో రికన్సలేషన్ అకౌంట్ అంటే ఏంటో చెప్తాను మీకు. సో వెండర్ కాబట్టి వెండర్ తీసుకోండి. వెండర్. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001 కింద. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 డ్రాప్ డౌన్ చేయండి. G0 డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. G067 అంటే మనం ఇంతకుముందు G001 తీసుకున్నాం. G067 అంటే రికన్సిలేషన్ అకౌంట్. చూసారా? G001 అంటే మామూలుగా ఏంటి, రెగ్యులర్ గా తీసుకుంటాం, జనరల్. సో G067 అంటే రికన్సిలేషన్ అకౌంట్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఇది G067 తీసుకోవాలి, ఎందువల్ల రికన్సిలేషన్ అకౌంట్ కాబట్టి. లేదు G001 తీసుకుంటామన్నా తీసుకోవచ్చు, ఏదైనా నడుస్తుంది. సేవ్.
చేశారు కదా, రిఫ్రెష్ చేయండి. FS/N FS00. సో ఇది కరెంట్ లయబిలిటీస్ గ్రూప్ ఎలాబరేట్ చేయండి. ఒకటి క్రియేట్ చేసాము. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. క్రియేట్. నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి? డౌన్ మూవ్ చేయండి విండో. నెక్స్ట్ నేను డ్రాప్ డౌన్ చేయమలేదు, డౌన్ కి మూవ్ చేయమన్నాను. సో ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 100, 500 కదా. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. ఇక్కడ 100, 500 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 100, 501. ఇక్కడ 100, 500 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 100, 501 ఇవ్వండి. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. డొమెస్టిక్ ఏం తీసుకోవాలి? కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్ INTR ఇవ్వండి. తీసుకోదు. INTR వెండర్ వెండర్ కరెక్ట్గా ఇవ్వాలి. స్పెల్లింగ్స్ మిస్టేక్స్ వస్తుంటున్నాయి. వెండర్ AC రికాన్ అకౌంట్ టైప్ చేయండి. AC పెట్టండి. రికాన్ AC. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అని ఇవ్వండి. మాకు తెలియదు కదా. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ ఏం తీసుకోవాలి? రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోవాలి. వెండర్ కదా, ఏం తీసుకుంటున్నారు? వెండర్ ఇవ్వండి. డౌన్ కి లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067. సేవ్. సేవ్. నెక్స్ట్ వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. 100, 501 కదా. 100, 502 ఇవ్వండి. క్రియేట్. 100, 502. Type description. Current liabilities comes under balance sheet. INTR international vendor. INTR vendor recon account. ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. ఏసీ ఇది వన్ టైం కదా సార్? ఏంటండి? థర్డ్ వన్. ఐఎమ్ సారీ, వన్ టైం కదా. ఐఎమ్ సారీ, వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ చేంజ్ చేయండి. వెండర్ని S4 హనాలో ఏమంటారు? BP అంటారండి. ఓకే, అలా కరెక్ట్గా టైం చేయండి సార్, కంగారు పడకండి. వన్ టైం అది కరెక్ట్గా OT అంటే ఎలా అర్థమవుతుంది మనకి? వన్ టైం వెండర్ కట్ చేయండి. ONE1 TIME టైం VEND వెండర్ రికాన్ అని టైప్ చేయండి. డిస్క్రిప్షన్ ఇవ్వండి. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్.
Control data. Line item display. 40001. సో వీటి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి కదా, కంట్రోల్ డేటాకి వెళ్ళండి. సో ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ మ్యాండేటరీగా తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. సో వెండర్ కాబట్టి వెండర్ తీసుకుంటున్నాం, కస్టమర్కి అయితే కస్టమర్, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ వాటికి రికన్సిలేషన్ అకౌంట్ మ్యాండేటరీగా తీసుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్, నీడ్ టు క్రియేట్ ది రికన్సిలేషన్ అకౌంట్స్. వెయిట్ క్రియేట్ చేయాలి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కస్టమర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్ వీటి క్రియేట్ చేయాలి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. G067. సేవ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని ఇంటర్నేషనల్ వెండర్ మాస్టర్ లో అసైన్ చేయాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వెండర్ మాస్టర్ లో వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేయాలి. వెండర్ మాస్టర్ డేటాలో ఈ రికన్సిలేషన్ అకౌంట్స్ ని అసైన్ చేస్తాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ వన్ మోర్ ఒకటి యాడ్ చేసుకోవాలి ఇక్కడ. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్, OBA3 నోట్ చేసుకోండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్. సో టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. Define tolerance group for vendors and customers. Okay na? Define tolerance group for vendors and customer, OBA3. So tolerance group అంటే ఏంటి? Tolerance contents authorization content. మనం ప్రీవియస్ గా టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. వెండర్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్. సో ఇంతకుముందు మనం వెండర్ క్రియేట్ చేయలేదు కదా. సో GL టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం, ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే అకౌంట్ పేయబుల్ కి అకౌంట్ రిసీవబుల్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. అకౌంట్ పేయబుల్ కి యాజ్ వెల్ యాజ్ అకౌంట్ రిసీవబుల్స్ కూడా అర్థమవుతుంది, ఉపయోగపడుతుంది. OBA3 వెళ్ళండి. OBA3. సో న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీస్ కదా, న్యూ ఎంట్రీస్. సో టాలరెన్స్ గ్రూప్ ఇద్దాం. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ క్రింద టాలరెన్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇద్దాము, ఇవ్వండి. POVC. V అంటే వెండర్, C అంటే కస్టమర్. POVC. V అంటే వెండర్, C అంటే కస్టమర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్. సో వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది? సాక్రిఫైస్ అమౌంట్స్ ని అడ్జస్ట్ చేయడానికి, ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాలి. సో వాటికి ఎంత వరకు డిస్కౌంట్స్ ఇవ్వచ్చు అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇవ్వండి 100 ఇవ్వండి, 100 ఇవ్వండి. ఇక్కడ
100, 100, 5%, 5%, 5%, 5% అలా ఇవ్వండి. సో ఈ టోలరెన్స్ గ్రూప్ కూడా మనం వెండర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. ఎంటర్, సేవ్. కంప్లీటెడ్. షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా, కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి. సో అండర్ ది జిఎల్ గ్రూప్స్ we will create the GL accounts. సో GL గ్రూప్స్ అండర్లో మనం GL అకౌంట్స్ ని క్రియేట్ చేస్తాం. అండర్ ది GL గ్రూప్ we will create the GL accounts. సో GL క్రియేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది R2R, రికార్డ్ టు రిపోర్ట్ లో పార్ట్ అన్నమాట. అలాగే అండర్ ది వెండర్ గ్రూప్స్ we will create the వెండర్. GL గ్రూప్స్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాము, వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ ని క్రియేట్ చేస్తాం. సో వెండర్ క్రియేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది P2P, ప్రొక్యూర్ టు పే. P అంటే పర్చేస్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం. సో GL గ్రూప్ అండర్లో GL అకౌంట్స్ క్రియేట్ చేసాం, పార్ట్ ఆఫ్ ది R2R. వెండర్ గ్రూప్ అండర్లో వెండర్స్ ని క్రియేట్ చేస్తున్నాం, పార్ట్ ఆఫ్ ది P2P. P అంటే పర్చేస్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం. పర్చేస్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ అన్నమాట. అండర్ ది GL గ్రూప్ we will create the GL accounts. Under the vendor group we will create the vendor master. ఎలా క్రియేట్ చేయాలి? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి, చూడండి. వెయిట్ చూడండి. సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01. వెండర్ క్రియేషన్ టీ కోడ్ XK01. వెండర్ చేంజ్ XK02. వెండర్ డిస్ప్లే XK03. క్రింద ఉన్నాయి కూడా అవే. వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? వన్ మినిట్. సో వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XK01 కి సంబంధించింది. XK02 వెండర్ చేంజ్ కి సంబంధించింది. XK03 టీ కోడ్ కి సంబంధించింది. XK01 వెండర్ క్రియేషన్, XK02 వెండర్ చేంజ్, XK03 వెండర్ డిస్ప్లే కి సంబంధించింది. XK01, XK02, XK03 బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. అలాగే FIలో ఏం ఉపయోగిస్తాము? FK01, FK02 వెండర్ చేంజ్, FK03 వెండర్ డిస్ప్లే. XK01, XK02, XK03, these 3 T codes belongs to FK01, FK02, FK03, these 3 T codes belongs to FI. సో అదే S4 HANAలో ఏమంటారు వీటిని? BP అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇక్కడ వెండర్స్ అంటాము, అక్కడ బిజినెస్ పార్ట్నర్స్ అంటాం. అలాగే ఇక్కడ కనిపించే టీ కోడ్స్ ఇవేవి కూడా S4 HANAలో పనిచేయవు. వీటి ప్లేస్లో ఏం ఉపయోగిస్తాము? BP, బిజినెస్ పార్ట్నర్ ఉపయోగిస్తాం. అర్థమైందా లేదా? వెండర్ క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? XK01 బిలాంగ్స్ టు వెండర్ చేంజ్ XK02 వెండర్ డిస్ప్లే XK03 దిస్ 3 టీ కోడ్స్ బిలాంగ్స్ టు మెటీరియల్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి. FK01 వెండర్ క్రియేషన్, FK02 వెండర్ చేంజ్, FK03 వెండర్ డిస్ప్లే. దిస్ 3 T కోడ్స్ బిలాంగ్స్ టు FI. బట్ ఏదైనా వాడచ్చు మనం, మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. XK01 తీసుకోండి, లేదంటే FK01 తీసుకోండి, ఏదైనా ఉపయోగించుకోవచ్చు. బట్ వాళ్ళు ఈ పర్టికులర్ టీ కోడ్స్ ని ఉపయోగిస్తారు, FI వాళ్ళు ఈ టీ కోడ్స్ ఉపయోగిస్తారు. S4 HANA అయితే BP ఉపయోగిస్తారు. S4 HANAలో ఈ టీ కోడ్స్ ఏవి కూడా పనిచేయవు. ఈ టీ కోడ్స్ పనిచేయవు S4 HANAలో. మీరు XK01, FK01 ఇచ్చినా కూడా BPకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. క్లియర్, అర్థమైందా? వన్ డౌట్ సార్, చెప్పండి. వెండర్ క్రియేషన్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు క్రియేట్ చేశారు XK01 అనేది. అంతే.
అంటే ఫైనాన్షియల్ ఎఫ్ఐలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ క్రియేట్ చేస్తారు. అవునవునవును. బట్ ఈ డీకోడ్ ఇప్పుడు యాక్చువల్ XK01 ఎంఎం వాళ్ళు కదా, FI వాళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు యాక్సెస్ ఇస్తే కనుక. బట్ ఎట్లా చేసినా ఒకటే అవుతుంది మీకు. ఓకేనా? సో వీటిలో ఏ టీ కోడ్ అయినా ఉపయోగించుకోవచ్చు మీకు యాక్సెస్ ఉంటే. యాక్సెస్. ఓకేనా? ఓకే. నెక్స్ట్, సో మనం ఒక వెండర్ మాస్టర్ని క్రియేట్ చేద్దాం. సో టీ కోడ్ ఏంటి? XK01 ఇవ్వండి, SAPకి వెళ్ళండి, XK01 ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఇక్కడ నుండి మొత్తం కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీస్. చూసారా? ఇక్కడ చూడండి. సో వెండర్ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలి? మీ కంపెనీ కూడా వచ్చేసింది ఆటోమేటిక్గా. అకౌంట్ గ్రూప్, ఏ గ్రూప్ ఇవ్వాలి? ఇక్కడ పిఓ ఇవ్వండి, పిఓ ఇవ్వండి. వెయిట్, పిఓ ఇచ్చారా? లాగాన్ చేయండి, SAP లాగాన్ చేయండి. లాగౌట్ అయింది. XK01 ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ వెండర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇవ్వండి. సెకండ్, వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీరు వేరే చోట డ్రాప్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే చోట క్లిక్ చేయండి. POLO ఇవ్వండి. ట్యాప్ పట్టుకోండి. అవన్నీ ఎందుకు తీస్తున్నారు? డ్రాప్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? POLO ఇచ్చారు కదా, ట్యాప్ పట్టుకోండి. ట్యాప్ ప్లస్ కిందకి రండి. అగైన్ ట్యాప్. PO ఇవ్వండి, PO. ఇక్కడ చూసారా గ్రూప్స్ వస్తాయి? చూసారా? డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. సో మనం డొమెస్టిక్ వెండర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ని ఇస్తున్నాం. ఇవ్వండి. ఫస్ట్ మీరు వెండర్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ కంపెనీ కోడ్ మారిపోయింది. ఇవ్వండి కరెక్ట్గా. పోలో ఇవ్వండి. కర్సర్ వేరే చోట క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయకుండా పైన బయట ఎక్కడ క్లిక్ చేయండి, అవుట్ సైడ్. చూసారా? పోలో ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏ టైప్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఏ టైప్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఆ టైప్ వెండర్ గ్రూప్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. అంటే ఏంటి? ఆ వెండర్ అనేది డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో యాడ్ అవుతుంది. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ గ్రూప్ని ఇవ్వాలి. అలాగే చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుంది? ఎంఎంలో ఉంటుంది. ఇది టీ కోడ్ XK01 ఇచ్చాం అంటే ఎంఎంకి సంబంధించింది కాబట్టి పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది. అదే మీరు FK01 ఇచ్చారనుకోండి, ఈ పర్చేజ్ ఆర్గనైజేషన్ అనేది కనిపించదు. తర్వాత రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్రెడీ ఉన్నటువంటి వెండర్ డేటా నుండి ఏమన్నా సేమ్ అదే విధంగా కాపీ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కంపెనీ తీసుకోండి. ఈ కాలంలో స్ట్రీట్ ఇవ్వండి. సారీ, ఇక్కడ నేమ్ ఇవ్వాలి. వెండర్ నేమ్ ఏమి ఇద్దాము? రామకృష్ణ ఎంటర్ప్రైజెస్. పైన నేమ్ రామకృష్ణ ఎంటర్ప్రైజెస్, లేదంటే మీ ఇష్టం ఏదైతే అది ఇస్తాం. సో ఇక్కడ కనిపించేది వెండర్ రిలేటెడ్, వెండర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాజు ఎంటర్ప్రైజెస్ ఇవ్వండి. స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్, హౌస్ నంబర్ 123, పోస్టల్ కోడ్ 5,55,000. నెక్స్ట్, సిటీ హైదరాబాద్.
ఓకే, స్ట్రీట్ ఇచ్చారు కదా, సిటీ హైదరాబాద్ ఇచ్చారు. తర్వాత కంట్రీ, కంట్రీ అంటే ఏంటి? దిస్ వెండర్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ఐఎన్ ఇవ్వాలి. ఐఎన్ అంటే ఇండియా. రీజన్, రీజన్ అంటే స్టేట్, ఏ స్టేట్? ఈ వెండర్ ఏ స్టేట్? డ్రాప్ డౌన్ చేసి వెండర్ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి, ఏ స్టేట్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఏదైతే అది. ఆంధ్రప్రదేశ్ సార్ ఇవ్వండి. తెలంగాణ లేదా? తెలంగాణ లేదు. లేదా ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి, పైన టాప్కి వెళ్ళండి. ఇవి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వాలి మ్యాండేటరీగా. పోస్ట్ బాక్స్ నెంబర్ 123, పోస్టల్ కోడ్ ఇక్కడ ఏది ఇచ్చారో అదే ఇవ్వండి కింద కూడా. పోస్ట్ బాక్స్ నెంబర్ 123, పోస్టల్ కోడ్, ఎంటర్, ఎంటర్ చేయండి. ఎంటర్, అగైన్ ఎంటర్, 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 వెయిట్, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. సో మనం ఏం చేస్తున్నాము? డ్రాప్ డౌన్ చేయండి. సో రికన్సిలేషన్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం. మనం 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్ని క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ని యాడ్ చేయాలి, మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ని యాడ్ చేస్తాం. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ని ఇవ్వండి, వెండర్ మాస్టర్లో అసైన్ చేస్తున్నాం. జస్ట్ మనం క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. షార్ట్ కీ అంటే ఏంటి? షార్ట్ కీ ఇట్ విల్ పాపులేట్ ది అసైన్మెంట్ ఫీల్డ్. అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది ఇది. ఎగ్జాంపుల్ ఏమిద్దాము? వెండర్ నంబర్ 31, వెండర్ నంబర్ ఇవ్వండి 31. షార్ట్ కీ అనేది ఏదైనా తీసుకోవచ్చు, వెండర్ నంబర్ తీసుకుంటున్నాను. 12, సారీ, కరెక్ట్ 12, అదే సారీ, కరెక్ట్ 12 ఇవ్వండి, 12 ఇవ్వాలి, ఐఎమ్ సారీ. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4, ఇవ్వండి. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001 డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001. 0001 అంటే ఏంటో చెప్తాను. 0001 అండి, 003 కాదు, 0001, ఫస్ట్ వన్ 0001. టాలరెన్స్ గ్రూప్, టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాం మనం? డ్రాప్ డౌన్ చేయండి. POVC, అది కాదు, V అంటే వెండర్, C అంటే కస్టమర్. సేవ్. లాస్ట్లో మెసేజ్ చూసారా? వెండర్ నంబర్ 000019 వాస్ క్రియేటెడ్. మనం వెండర్ని క్రియేట్ చేసాం. ఓకేనా? వెండర్ని క్రియేట్ చేసాం. అర్థమైంది? ఎంతవరకు క్లియర్ ఉందా? వెండర్ మాస్టర్ క్రియేట్ చేసాం. ఈ వెండర్ నెంబర్ ఎలా వచ్చింది? షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి, నెంబర్ ర్యాంక్ వచ్చాను. పైకి వెళ్ళండి. ఇంకా పైకి వెళ్ళండి. XKN1లో చూడండి, వెయిట్ డౌన్కి వెళ్ళండి సార్, కొంచెం డౌన్కి వెళ్ళండి. స్టెప్ 2లో XKN1లో నంబర్ రేంజ్, XKN1లో నంబర్ రేంజ్ ఉంది కదా, అది OBASకి అసైన్ చేస్తాం. సో నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి వెండర్కి ఒక నంబర్ అనేది వస్తుంది. ఓకే, రిమైనింగ్ క్లాస్ రేపు చెప్తాను. క్లియర్ కదా? రేపు ఎంట్రీ పోస్ట్ చేద్దాం. క్లియరా? సార్ రేపు క్లాస్ ఉందా? రేపు ఉందండి. ఓకే.
సండే తీసుకోండి హాలిడే. మనం సాటర్డే కూడా తీసుకుంటే అసలు అవ్వదండి, ఇప్పుడు ఏం అవ్వదు, సిలబస్ అవ్వదు. 3 మంత్స్లో అవ్వదు, 4 to 5 మంత్స్కి వెళ్ళిపోతుంది. అట్లీస్ట్ సాటర్డే వరకు పని చేయాలి, సండే హాలిడే తీసుకోండి. ఓకేనా? ఓకే. ఓకే, సార్ వన్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు వెండర్ క్రియేషన్ చేసేటప్పుడు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇప్పుడు రియల్ టైంలో అప్డేట్ చేస్తారు సార్ దానిలో? ఆ? అకౌంటింగ్ డీటెయిల్స్ సార్, వెండర్కి సంబంధించినవి. ఆ, ఏ బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలి. అది సపరేట్గా ఒక క్లాస్ ఉంటుందండి, అది చెప్తాను మీకు తర్వాత చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే అండి. వెండర్ మాస్టర్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయాలి. సో ఏ విధంగా యాడ్ చేయాలి ఏంటి అనేది సపరేట్ క్లాస్ తర్వాత చెప్తాను మీకు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. గుడ్ నైట్ ఆల్.